నమస్తే వెల్కమ్ టు DTV న్యూస్. కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని కొబ్బరికాయ కొట్టి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు రజనీకాంత్, సత్యనారాయణ, హబీద్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా ఆయనను గుర్తు చేసుకోవాల్సిందిగా మన జర్నలిస్టులు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 సంవత్సరంలో భారతదేశంలో పత్రికలు స్థాపించడం జరిగిందని, ఆవిష్కృత భారత్ జనతా పత్రికలు స్థాపించి పేద ప్రజలకు విద్యను అందించాలని చెప్పారని, అంటరానితనాన్ని నిర్మూలించడం జరిగిందని, మొదటగా న్యాయశాఖ మంత్రిగా పనిచేసి భారత రాజ్యాంగం నిర్మించడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో మొదటిసారిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన జర్నలిస్టుల పైన కూడా ఉందని తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ ఇంకా పక్కన జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ నా ఫస్ట్ సాధిద్దాం సాధిద్దాం జై భీమ్ జై భీమ్. మనం ప్రెస్ క్లబ్ లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం అంబేద్కర్ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ మొదటగా మనమే గుర్తు చేసుకోవాలి. 1927లోనే భారతదేశంలో పత్రికలు స్థాపించి, ఆవిష్కృత భారత్ జనతా పత్రికలను స్థాపించి పేద ప్రజలకు విద్య, సమానత్వం, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన కృషి చేశారు. అలాగే ఆయన మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా భారత ప్రభుత్వంలో పనిచేశారు. చేసి మన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగంని ఇప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు గురైంది. ఇప్పుడు ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు కానీ, వివిధ కార్మిక సంఘాలు కానీ ప్రధానంగా పోరాటం చేస్తుంది. అంబేద్కర్ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఉంచండి, ఆ చట్టాలన్నా ఉంచండి. మొన్నటిదాకా మాకు ఈ చట్టాలు కావాలని పోరాటం చేశాం. ఇప్పుడు అవన్నా ఉంచండి, అంబేద్కర్ రాజ్యాంగ చట్టాలు అవన్నా ఉంటే మేము బతుకుతాం అని ప్రాథమికంగా అంబేద్కర్ ఆశయాల కోసం అవన్నీ బతికించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు కామారెడ్డి ప్రెస్ క్లబ్ ద్వారా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరపడం అనేది శుభసూచకం. ఇది ఒక గొప్ప పరిణామము. నాకు తెలిసి ప్రెస్ క్లబ్ తరఫున ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. కొత్త సాంప్రదాయం మంచిగా ఉంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన ఆశయాలు కొనసాగించడం. ఆయన ఏమంటే రాజ్యాంగంను రాసిన తర్వాత మీకు గొప్ప, బీద, ధనిక ఎలాంటి తేడా లేకుండా, కులము, మతం ఏ తేడా లేకుండా మీకు ఓటు హక్కు నేను కల్పిస్తున్నా. దీని ద్వారా ఈ ఓటు హక్కును మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు రాజులవుతారు, లేకుంటే బానిసలు అవుతారు అన్నాడు. మరి ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్రంలో మనం చూస్తున్నాము, విచ్చలవిడిగా ఇంకా ఓట్ల కోసం డబ్బులు మనుస్తూరు, మద్యం మనుస్తూరు. మన పత్రికా వ్యవస్థ ద్వారా దాన్ని మనం చైతన్యం చేస్తున్నా కానీ ప్రజలకు ఇంకా చేరడం లేదు. మన పత్రికలు ప్రజల వైపు ఉండి ఈ ఓటకు సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేయాలి. ఇంకా అంబేద్కర్ చెప్పింది ఏంటంటే మేకల్నే బలిస్తారు కానీ పులుల్ని కాదన్నాడు. మేకల్ని అంటే ఏది వచ్చినా కానీ ఏదో అయినా కానీ చిన్నోని మిన్నే భారం పడుతుంది. కాబట్టి మనం గుర్తెరగాలి. ఏది చేసినా కానీ మనం స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఉంటేనే మనము పైకి ఎదగలుగుతాం. ఒకళ్ళ మీద ఆధారపడితే ఎప్పటికి కూడా ఆధారపడుకుంటే అక్కడే ఉంటాము. పత్రికా విలేకరుగా ఆయన స్ఫూర్తిని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలని ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కామారెడ్డి ప్రెస్ క్లబ్లో మొట్టమొదటిసారి నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఇంకా దేశంలో అక్కడక్కడ అస్పృశ్యత, అంటరాంతరాలు ఇంకా జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటుంటే మనసును కలిసివేస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా పాత్రికలైన మనం, మీడియాని మనం ఇంకా ప్రచారం కానీ ఇంకా మన ద్వారా ఏమైతే చేయగలుగుతామో అవన్నీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే మన జిల్లాలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని హోటళ్లలో 2 క్లాసుల ధోరణి ఇంకా అమల్లో ఉంది, నడుస్తుందని మనం తెలిసింది. అట్లాంటి సంఘటనలు ఉన్నప్పుడు మనకు బాధిస్తుంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని నేను అనుకుంటున్నా. అండ్ ఈ ఉత్సవాలు మనం ప్రెస్ క్లబ్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. జై